మార్పు తీసుకురావాలంటే త్యాగాలు చేయవలసిందే. ఆ త్యాగాలు కింద వాళ్ళు ఎలాగో త్యాగాలు చేస్తూనే ఉన్నారు. అవును. సో ఇప్పుడు త్యాగాలు చేయవలసిన వాళ్ళు ఎవరు చేయాలి? ఇప్పుడు త్యాగం ఉన్నది ఇంతే రిసోర్స్, ఓకే. అది పంచుకోవాలి. అప్పు తీసుకుంటాము, ఎవరి కొరకు అప్పు తీసుకుంటున్నాము? ఇది యాడ్ అవుతుంది, అవును. కానీ అది ఎక్కడ ఖర్చు పెట్టాలి? అప్పు తీసుకున్న ఇప్పుడు ప్రభుత్వం మొత్తం దేశంలో అంతా అప్పులు తీసుకునే నడుపుతున్నారు. ఎవరి గురించి అప్పు తీసుకుంటున్నారు? ప్రజల కోసం అనుకుంటా. హాస్పిటల్, పబ్లిక్ హాస్పిటల్ గురించి అప్పు తీసుకున్నారా? విద్య గురించి అప్పు తీసుకున్నారా? ఫ్లైఓవర్ గురించి అప్పు తీసుకున్నారా? దేని గురించి అప్పు తీసుకున్నారు? అది అప్పే, ఇది అప్పే. విద్య గురించి ఎప్పుడైతే అప్పు తీసుకొని ఒక తరం బాగుపడితే ఇంక అప్పు తీసుకునే పనే లేదు అనే ఆలోచన ఎప్పుడు వస్తుంది? దూరాలోచన. థింక్ చెయ్యాలి. ప్రజాస్వామ్యం అంటే ఏంది అని కూడా థింక్ చెయ్యాలి. ఓకే. ప్రజాస్వామ్యం అంటే ఏంది? ప్రజాస్వామ్యం అంటే సమానత్వము. ఓకే. అందరూ సమానంగా ఉంటేనే కదా ప్రజల వాక్కు వస్తుంది, ప్రజల చేత వస్తుంది. ఆ సమానత్వం ఎక్కడి నుంచి వస్తుంది? విద్య నుంచి వస్తుంది. ఇప్పుడు అసమానత్వం, విద్యా అసమానత్వమే మొత్తం. సమానత్వం కావాలంటే విద్య ద్వారానే వస్తుంది, వేరే దారి లేనే లేదు. సో మన ప్రజాస్వామ్యంలో లోటు ఉంది అంటే సమానత్వంలో లోటు ఉందా లేదా? గొప్ప బీద తేడా ఉందా లేదా? గొప్పవాళ్ళు గొప్ప అవుతున్నారు, బీదవాళ్ళు కొద్ది కింద, అది అందరూ చెప్తూనే ఉన్నారు. ఓకే.